గైస్ అందరికి నమస్కారం। ఈ రోజైతే హంసలదేవిలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసాం। సో ఈ టెంపుల్ అయితే చూడటానికి చాలా బాగుంది అండ్ అలాగే ఈ టెంపుల్ కి ఒక స్టోరీ ఉందంట, అదేంటో తెలుసా? సో ఈ టెంపుల్ ని మీరు కూడా చూడండి। సో నాకు తెలిసిన స్టోరీ ఏంటో మీకు కూడా షేర్ చేస్తాను। అండ్ ఇక్కడ వేణుగోపాల స్వామి, రుక్మిణి, సత్యభామ అయితే విగ్రహాలు ఉంటాయి। ఈ టెంపుల్ ని స్వయంగా దేవతలే కట్టారు అని చెప్పేసి అంటున్నారు। గోపురాన్ని రెడీ చేసే టైంలో తెల్లవారిపోవటం వల్ల దేవతలు మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు। అండ్ దేవతలు గుడిని కట్టే టైంలో ఇద్దరు మత్స్యకారులు వేటకని చెప్పేసి బయలుదేరారంట। సో సడన్ గా వెనక్కి తిరిగి చూసారంట ఏంటో జరుగుతుంది అని చెప్పేసి। సో చూడంగానే వెంటనే సిలైపోయారని చెప్పేసి ఇక్కడ ఒక స్టోరీ ఉంది। ఇక్కడ కనిపిస్తుంది బాగా గాయస్। అయితే ఇంతకు ముందు కాలంలో ఇది చాలా ఓపెన్ గా ఉండేదంట। సో నైట్ టైం ఎందుకు అని చెప్పేసి క్లోజ్ చేసి వెళ్ళిపోయేవాళ్ళంట, గుడి కూడా క్లోజ్ చేసి। అండ్ ఎవరు చెప్పారు ఏంటో కూడా ఎవరికి ఇంతవరకు అయితే తెలీదు। సో మార్నింగ్ కల్లా ఓపెన్ అయిపోయి అయితే ఉండేదంట ఇది మొత్తం। అండ్ నాకు తెలిసిన స్టోరీ ఏంటో ఇది గైస్, అండ్ మీకు తెలిసిన స్టోరీ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। అండ్ అలాగే మేము వచ్చే దారిలో విశ్వనాథిపల్లి అనే ఒక ఊర్లో ఈ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది। సో చాలా పవర్ఫుల్ అంట, చూడటానికైతే రెండు కళ్ళు అయితే సరిపోలేదు। సో ఎక్కడ లేని వాళ్ళంతా ఇక్కడికే వస్తున్నారు। సో ఎప్పుడైనా హంసలదేవి వెళ్ళినప్పుడు లేదా మీకు కుదిరినప్పుడు ఇక్కడైతే తప్పకుండా విజిట్ చేయండి। అండ్ అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి 13th తిరుపతమ్మ టెంపుల్ దీపోత్సవం అయితే పెట్టేస్తాను। అండ్ అలాగే వెయిట్ చేస్తూ ఉండండి। రెండు ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఐడిని అయితే ఫాలో అయిపోండి। సో మన ఐడి ఏంటి? రేపల్లె తాలూకా।